Hi viewers, welcome to Hello Ladies. ఈరోజు హెలో లేడీస్లో మనం చార్మినార్లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ని చూడడానికి వచ్చేసామండి. మరి మదీనా సెంటర్లో ఉన్నాం. మరి ఈనాటి ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. ప్రస్తుతం మనం మదీనా మార్కెట్లో మదీనా కమాన్ లోపల ఉన్న ఈ మార్కెట్లో ఉన్నామండి. ఇక్కడ చూస్తుంటే కనుక ఏషియన్ కలెక్షన్స్ అనే షాప్లో ఉన్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ దొరుకుతున్నాయండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి ఏ ఫ్యాబ్రిక్ కావాలనుకున్నా కూడా డిఫరెంట్ మనకి కలర్స్లో కావాలనుకుంటే, కాంబినేషన్స్లో కావాలనుకుంటే కూడా మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. అండ్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు చార్మినార్ దేనికి ఫేమస్ అని అంటే కనుక వాళ్ళు చెప్తారు. అక్కడ మనకి డ్రెస్సెస్ దొరుకుతాయి, శారీస్ దొరుకుతాయి, డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి, పర్ల్స్ కావాలంటే పర్ల్స్ దొరుకుతాయి, అలాగే ఫుట్వేర్ దొరుకుతుంది. దట్ ఇప్పుడు వచ్చేది రంజాన్ సీజన్ కాబట్టి మనకి ఇక్కడ మంచి డిస్కౌంట్స్ కూడా దొరుకుతూ ఉంటాయండి. సో ఈ పర్టికులర్ షాప్లో కనుక మనం ఏషియన్ కలెక్షన్ అనే షాప్లో కనుక చూస్తూ ఉంటే ఫస్ట్ మనం కొన్ని ఫ్యాబ్రిక్స్ చూద్దాము. ఈ ఫ్యాబ్రిక్స్లో వచ్చేసి మనకి ఏంటంటే 1 or 2 మీటర్స్ కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. సో ఇవి వచ్చేసి మనకి 2 నుంచి 4 మీటర్స్ వరకు ఉంటుందన్నమాట. ఇలాంటివి తీసుకుంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ కావాలి అనుకుంటే కూడా మనం ఇలాంటి వాటితో డిజైన్ చేయించుకోవచ్చు. వీటిలోనే ఇంకా మనకి కలర్స్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ చూడొచ్చండి. కొన్ని వచ్చేసి బేజ్ కలర్స్లో కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో చూడొచ్చు. మనము డిజైనర్ పీసెస్ చూస్తూ ఉంటాం. డిజైనర్ పీసెస్లో వచ్చేసి మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్లో ఉన్నవి, లేదంటే కనుక 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ని మనకి మిక్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని వచ్చేసి మనం కట్టుకొంగు దగ్గర నుంచి ఆల్మోస్ట్ ప్లీట్స్ వరకు ఇలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకొని మనకి పైకి వచ్చేసరికల్లా బనారసీ ఫ్యాబ్రిక్స్ దానికి మ్యాచింగ్గా వేసుకుంటే కూడా బాగుంటుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి స్టైల్ సెన్స్ అనేది బాగా పెరిగింది కాబట్టి ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి, ఎలాగా హాఫ్ శారీస్ని డిజైన్ చేసుకోవాలి, ఎలాగ డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోవాలి అనే ఒక ఐడియా ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. కాబట్టి దానికి బేస్ మెయిన్గా ఏం కావాలి అంటే ఫ్యాబ్రిక్సే. కాబట్టి ఫ్యాబ్రిక్స్లోని బోల్డ్ వెరైటీస్ని కూడా మనం చూడడానికి వచ్చాం. ఇప్పుడు బ్రాసో నెట్స్లో తీసుకుంటే కనుక మనకు బ్రాసోలో కావాలంటే ఈ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ని తీసుకోవచ్చండి. ఇవి వచ్చేసి మనకి చాలా రీజనబుల్ రేట్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి అనమాట. 2 మీటర్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 200 రూపీస్ లోపలే దొరుకుతూ ఉంటుంది. కాబట్టి మనం కావాలి అనుకుంటే ఇలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సింగిల్ షేడెడ్ అండి, అంటే బేస్ అంతా కూడా మనకి కొంచెం డార్క్ పీచ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇందులోనే మనకి డ్యూయల్ కలర్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ మిక్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలాగ డబుల్ కలర్ కాంబినేషన్ కావాలంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇందులోనే మనకి ఇంకా కొంచెం కొత్త కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక మరూన్ విత్ బ్లూ కలర్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో అది వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంటుంది. సో సింగిల్ కలర్ కావాలనుకుంటే మనకి కంప్లీట్గా సింగిల్ కలర్స్లో తీసుకోవచ్చు, లేదు అంటే కలర్ కాంబినేషన్లో కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఇందులో మనకి ఇంకొంచెం కొత్త మెటీరియల్స్ కావాలి, కొంచెం ఏంటంటే మనకి బనారస్ లేదంటే చందేరి మిక్స్లో ఏమైనా కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇవన్నీ వచ్చేసి మనకి ఈ ఫ్యాబ్రిక్స్ కూడా మనం ఏంటంటే ఇప్పుడు జనరల్గా లెహంగాస్కి ఇవి లోపలగా వేస్తున్నారండి. లోపలంతా కూడా ఒక లైనింగ్ లాగా దీన్ని వేసేసి దీని మీద నుంచి కనుక మనం ప్లెయిన్ నెట్ తీసుకొని విత్ సింపుల్ బార్డర్స్ చేసుకుంటే కనుక మనం బ్యూటిఫుల్ లెహంగాస్ని ఇంట్లోనే మనం డిజైన్ చేయించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్తో మనం డిజైనర్ బ్లౌజెస్ని కూడా కుట్టించుకోవచ్చు అండి. సో కావాలి అనుకుంటే కనుక మనం ఒక ఫ్యాబ్రిక్ని తీసుకున్నాము అని అంటే దాన్ని మనం మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది లంగాస్ కానీ లేదంటే కనుక హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు, లేదు అంటే కనుక మనం వీటిని బ్లౌజ్ పీసెస్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మదాని టెక్స్టైల్స్ అనే మరో షాప్లో ఉన్నామండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్స్తో పాటుగానే ఇక్కడ మనకి రెడీమేడ్ సూట్స్ కూడా దొరుకుతాయి. అలాగే ఇప్పుడు మనం ఇందాక నుంచి ఫ్యాబ్రిక్స్ ఏవైతే చూస్తున్నామో వాటికి మ్యాచింగ్ కావాలి అనుకుంటే కనుక మనకి బార్డర్స్ అండ్ ప్యాచెస్ కూడా దొరుకుతూ ఉంటాయండి. సో ఇక్కడ దొరికే ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూస్తే కనుక మనకి ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. బేస్ అంతా కూడా మనకి షిఫాన్ లేదంటే జార్జెట్లో ఇచ్చారనమాట. పైన అంతా కూడా మనం చూస్తూ ఉంటే కంప్లీట్గా ఉలెన్ థ్రెడ్తో ఎంబ్రాయిడర్డ్ వర్క్ అనేది కంప్లీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం కంప్లీట్ 6 మీటర్స్ తీసుకుంటే కనుక శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక కుర్తీస్ కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఇలా కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెట్టెడ్ ప్యాటర్న్స్లో ఇప్పుడు మనం బేసిక్లీ ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ అంతా నార్మల్గా దొరికినా కూడా పైన ప్యాచెస్ వేస్తూ ఉంటాము, అలాగే కింద కూడా కట్ వర్క్తో ఉన్న బార్డర్స్ని మనం తీసుకుంటూ ఉంటాం కదా. సో ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంటే కనుక మనకి అడిషనల్గా ప్యాచెస్ వేసి లేదంటే కనుక అడిషనల్గా బార్డర్స్ అటాచ్ చేయాల్సిన అవసరం పడదండి. సో మనకి ఫ్యాబ్రిక్లోనే మనకి వర్క్ అంతా కూడా వచ్చేసింది. ఎంబ్రాయిడర్డ్ వర్క్ వచ్చేసి కింద కట్ వర్క్ లేసింగ్ బార్డర్స్ లాగా దానికి సెల్ఫ్లోనే వచ్చేసింది. కాబట్టి మనం ఇదే తీసుకుంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా లెహంగాస్ కానీ శారీస్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే కనుక ఎల్బో లెంత్ స్లీవ్స్ ఇచ్చేసి మనకి డిజైనర్ వేర్ బ్లౌజెస్ కావాలనుకుంటే
అనుకుంటే కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తోటి డిజైన్ చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బులెన్ థ్రెడ్ తోటి బేస్ అంతా కూడా నార్మల్ నెట్ తీసుకుంటే కనుక మనం ఈ కలర్స్లో తీసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఏంటంటే లోపలంతా కూడా సాటిన్ లైనింగ్ వేసుకొని మనం ఇద్దరు కుర్తీస్లో కుట్టించుకోవచ్చు, లేదంటే కనుక డిజైనర్ బ్లౌజెస్లో కూడా ఇది తీసుకుంటే బాగుంటుంది. హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లాగా ప్రిఫర్ చేసే వాళ్ళు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం చందేరి ఫ్యాబ్రిక్ అనేది తెలుస్తుంది అనమాట. దీనిలో కూడా మనకి కిందంతా కూడా కట్ వర్క్ బార్డర్స్ అనేవి ఇచ్చేసారు. మల్టీ కలర్ బార్డర్స్ అనేవి ఇందులో మనం చూడొచ్చు. సో కట్ వర్క్లోనే మనకి మధ్యలో ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారనమాట. కిందంతా కూడా మల్టీ కలర్ బార్డర్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం కుర్తీస్లో కుట్టించుకుంటే బాగుంటుందండి. ఎనీ కలర్ లెగ్గిన్ తోటి మనం మ్యాచ్ చేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెడీమేడ్ మనకి సూట్స్ కూడా దొరుకుతాయి అంటే ఈ టైప్లో తీసుకోవచ్చండి. అనార్కలి సూట్స్ మనకి హెవీగా పార్టీ వేర్ కాకుండా కొంచెం సింపుల్గా ఉండాలి, రెగ్యులర్ వేర్లా కూడా కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. సో ఇవేంటంటే మనకి కాటన్స్లో వచ్చినాయి, మనకి మంచి కలర్ కాంబినేషన్ కూడా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మనకి లెగ్గిన్స్ కూడా దొరుకుతాయి కాబట్టి మనం హ్యాపీగా మ్యాచ్ చేయించుకోవచ్చు. సో ఇక్కడ చూస్తుంటే కనుక మనకి వైడ్ రేంజ్ ఆఫ్ బార్డర్స్ అనేవి కనిపిస్తున్నాయండి. పైనంతా కూడా మనకి కట్ వర్క్ బార్డర్స్ ఉన్నాయి గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ కలర్స్లో. అలాగే ఈ మధ్యలో ఉన్న ర్యాక్లో కనుక మనకు చూస్తూ ఉంటే మల్టీ కలర్ బార్డర్స్ కూడా ఉన్నాయండి. సో ఈ ప్యాటర్న్లో మనం బార్డర్స్ని తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి 2 డిఫరెంట్ షేడ్స్ వచ్చినాయి. పైనంతా కూడా ఫ్యాన్సీ బార్డర్స్ అంటే నెట్ లాగా వచ్చేసింది అనమాట. మనకి ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి లెహంగాస్కి తీసుకుంటే కూడా బాగుంటుంది, ఎందుకంటే బిగ్ బార్డర్స్ అంటే హెవీగా ఉన్నాయి కాబట్టి మనం అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనకి వెల్వెట్ బార్డర్స్ కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం మీడియంగా ఉంటుందన్నమాట. అంటే మరీ హెవీగా ఉన్నట్టుగా కాకుండా సింపుల్గా ఉంటుంది కాబట్టి బ్లౌజెస్కి లేదంటే కనుక శారీస్కి సింపుల్గా కావాలి అనుకుంటే మనం ఇలాంటి బార్డర్స్ని యూస్ చేసుకోవచ్చు. లేదంటే డ్రెస్సెస్కి కావాలనుకున్నా కూడా నెక్స్ దగ్గర లేదంటే హ్యాండ్స్కి ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మళ్ళీ హెవీగా ఉండే బార్డర్స్ ఏమైనా చూడాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 3 డిఫరెంట్ షేడ్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయండి. పింక్ కలర్కి మనకి లైట్ పర్పుల్ కలర్, అలాగే లైట్ గ్రీన్ కలర్ కూడా వస్తుంది కదా. దీంతోనే మనకి ఏంటంటే టోటల్గా మనకి పర్ల్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. గోల్డ్ థ్రెడ్ తోటి వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది కదా. సో ఇలాంటివి కావాలి అనుకుంటే ఇవే తీసుకోవచ్చు. దీనిలో కూడా మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఇవి కూడా ఏంటంటే మనకి 3 డిఫరెంట్ షేడ్స్లో ఇచ్చారనమాట. బేస్ అంతా రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ ఈ ఫ్లవర్ బంచెస్ లాగా ఏవైతే ఉన్నాయో అది వచ్చేసి మనకి ఇద్దరు బ్లూ కలర్ ఆర్ గ్రీన్ కలర్ ఇలా ఆల్టర్నేట్గా ఇవ్వడం, దానిలోనే మనకి పర్ల్ వర్క్ అంతా కూడా వచ్చేసి ఇలా కనిపిస్తూ ఉంటుంది. గోటాపత్తితో ఉండే బోర్డర్స్ కావాలి అనుకుంటే కూడా అలాంటి బార్డర్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. బేస్ అంతా కూడా గ్రీన్ కలర్ తీసుకున్నారు, వర్క్ అంతా కూడా మనకి సిల్వర్లో కనిపిస్తుందండి. దీనిలోనే మరో కలర్ చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో యాజ్ ఇట్ ఈస్గా అదే వర్క్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనకి 2 డిఫరెంట్ బార్డర్స్లో యూస్ చేసుకోవాలంటే కనుక 2 కూడా ఇచ్చేసేసి హెవీ బార్డర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన బార్డర్స్ కాకుండా కొంచెం మల్టీ కలర్స్లో కొంచెం మీడియం రేంజ్లో ఉండే బార్డర్స్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇవి అటు మనకి మరీ బ్రాడ్గా కాకుండా అలాగే మరీ సన్నగా కాకుండా మనకి ఈ ప్యాటర్న్లో బార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. మనకు ఒకవేళ ఆల్ 3 కలర్స్ వద్దు అనుకుంటే కనుక సింపుల్గా నెక్ లైన్ వరకు కావాలి అనుకుంటే సింగిల్ లైన్ని కూడా తీసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే కనుక కంప్లీట్గా మనం ఇదే బార్డర్స్ని యూస్ చేసుకోవచ్చు అండి. ఈ బార్డర్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ 9 మీటర్స్ వస్తాయి కాబట్టి ఒక శారీకి సరిపోయే ఎంత బార్డర్స్ అనేవి మనకి ఇందులో దొరుకుతూ ఉంటాయండి. అదే ఒకవేళ ఘాగ్రా ఏమైనా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మనకి ఘాగ్రాస్కి కూడా మనకి ఘాగ్రాస్ ఆల్మోస్ట్ 9 మీటర్స్ పట్టదు కాబట్టి 3 మీటర్స్ గేరా లేదంటే 4 మీటర్స్ గేరా ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి ఇది మనం 2 రోస్లో కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. పర్పుల్ వచ్చింది, పింక్ వచ్చింది, మధ్యలో వచ్చేసి మనకి ఐవరీ కలర్లో ఇచ్చారు. సో ఇలాంటి బిగ్ బార్డర్స్ కావాలంటే ఇలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి వెల్వెట్లో కావాలనుకుంటే కనుక బోల్డ్ కలర్స్ ఉన్నాయండి. వాటిలోని కలర్స్ కావాలి అంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా చూడొచ్చు అనమాట. బేస్ అంతా కూడా మనకి లీఫ్ గ్రీన్ కలర్లో వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొంచెం డిఫరెంట్ షేడ్లో చూడాలంటే ఫ్యాన్సీ బార్డర్స్లోనే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. కొంచెం ట్రెడిషనల్గా ఉండే కుర్తీస్ ఏమైనా వేసుకుంటున్నాం లేదంటే కనుక ట్రెడిషనల్గా ఉండే హాఫ్ శారీస్ వేసుకుంటున్నప్పుడు మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. పైనంతా కూడా మనకి గోల్డ్ వచ్చేసి మధ్యలో బ్లూ పైపింగ్ లాగా వచ్చింది. ఆఖరికి మనం చూస్తూ ఉంటే కనుక మధ్యలో ఇంకొక పట్టీలాగా ఇచ్చేసారు. దీనిలోనే టోటల్గా ఏంటంటే మనకి కాపర్ కలర్ థ్రెడ్ తోటి త్రూ అవుట్ వర్క్
అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక కట్ వర్క్ బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక కట్ వర్క్లో బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉంటే కనుక కొన్ని వచ్చేసి సన్నటి బార్డర్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి చాలా హెవీగా కనిపిస్తున్నాయి కదా. సో కొంచెం కొత్తగా ఉండే బార్డర్ని చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలో వచ్చేసి ఏంటంటే మామిడి పిందెల డిజైన్ లాగా కూడా ఇచ్చారనమాట. దానిలో కూడా ఈ కట్ వర్క్ ఇచ్చేసి మనకి ఇలాంటి బార్డర్స్ ఇచ్చారు కాబట్టి సింపుల్గా ఏమైనా షిఫాన్ లేదంటే జార్జెట్ లేదంటే జూట్ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే కనుక వాటి మీదకి ఈ టైప్ ఆఫ్ బార్డర్స్తో కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా ఉంటే శారీ మనం బ్లౌజ్ని అంతగా ఎలివేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డిజైనర్ బ్లౌజెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి శారీ సింపుల్గా ఉండేలాగా తీసుకుంటే కనుక ఈ కైండ్ ఆఫ్ బార్డర్స్ని కూడా మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మనం యాంటిక్ షేడ్లో ఉన్న బార్డర్ చూసాం కదా, అదే మనం ఇప్పుడు సిల్వర్ కలర్ మిక్స్లో ఉన్న బార్డర్స్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. సిల్వర్ కలర్లో ఉన్న కట్ వర్క్ బార్డర్స్ కావాలంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇదంతా కూడా ఒక ఫ్లారల్ డిజైన్ లాగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఫ్యాబ్రిక్స్లోని ఇంకొన్ని వెరైటీస్ చూడాలి అంటే కనుక మనం ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్స్ చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి మెటీరియల్ అంతా కూడా ఇలా కట్ వర్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీన్ని మనం శారీ లాగా యూజ్ చేసుకోలేం కాబట్టి డ్రెస్సెస్కి యోక్స్లా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే లోపల మనం లైనింగ్ ఏదైనా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వేసుకుంటాం కాబట్టి. లేదు అంటే కనుక ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనుకుంటే కనుక స్లీవ్స్కి వేసుకోవచ్చు, లేదంటే కనుక బ్యాక్ని డిజైన్ చేయించుకోవచ్చు అండి. ఎందుకంటే బ్యాక్ ఇలా ఉంటే కనుక మనకి కొంచెం అటు ట్రాన్స్పరెంట్గా ఉన్నా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి ప్లెయిన్గా తీసుకునేవైతే కనుక మనం డ్రెస్సెస్కి యోక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే శారీస్కి బ్లౌజెస్ డిజైన్ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే స్లీవ్స్ దగ్గర కూడా ఇలాంటివి వేయించుకోవచ్చు. వీటిలో కూడా మనకి బోల్డ్ కలర్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాస్ట్లో తీసుకోవాలనుకుంటే కనుక రెడ్ కలర్కి ఎల్లో కలర్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇంకొంచెం కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ చూడాలి అనుకుంటే జనరల్గా లెహంగాస్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే షిఫాన్స్ జార్జెట్స్ కంటే మనకి ఎక్కువగా నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్లో వస్తున్నాయి కదా, వాటికి కూడా మనకి నంబర్ ఆఫ్ బార్డర్స్ అటాచ్ చేసే వస్తున్నాయి. అలా కాకుండా మనం తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు అండి. దీని మీద వచ్చేసి మనకి కంప్లీట్గా వర్క్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి లెహంగాస్ కావాలనుకుంటే మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. అంటే లైట్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి బేజ్ కలర్ తీసుకుంటే దీని మీదంతా కూడా మనకి కొంచెం బ్రైట్ కలర్స్లో ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా తెలుస్తుంది. ఇటు బ్లూ చూసినా లేదంటే ఇటు గ్రీన్ చూసినా లేదంటే రెడ్ అండ్ మస్టర్డ్ ఏ కలర్ చూసినా కూడా మనకి బ్రైట్ కలర్స్ లాగా ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీనిలోని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మనం బార్డర్ దగ్గరికి చూస్తూ ఉంటే కనుక బార్డర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారండి. దీనిలో కూడా ఏంటంటే హెవీ బూటీస్ అనేవి ఇచ్చేసారు అనమాట, మల్టీ కలర్స్లో ఇచ్చేసారు. ఫైనల్గా చూస్తుంటే ఇందాక మనం చూసినట్టే ఒక వెల్వెట్ బార్డర్ని దీనికి ఆల్రెడీ అటాచ్ చేసేసారనమాట. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కనుక మనం తీసుకుంటే సింపుల్గా మనం లెహంగాని స్టిచ్ చేయించేసుకోవచ్చు అండి. లేదంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే కనుక దాని మీదకి ఎలాంటి ప్యాచెస్ వేయాలి, ఎలాంటి మోటివ్స్ వేయించుకోవాలి అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ అంత డిసైడ్ చేసుకునే మనకి టైం కూడా లేదు అంటే కనుక క్విక్గా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ని పిక్ చేసుకొని సింపుల్గా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నియాన్ షేడ్స్ కొంచెం మల్టీ కలర్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీన్ని ఎక్కువగా డ్రెస్సెస్ యోక్స్కి లేదంటే కనుక బ్లౌజెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. శారీ లాగా లేదంటే కనుక లెహంగా లాగా యూస్ చేస్తే కనుక ఇది కొంచెం హెవీ అయిపోతుందండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్. సో దీనిలో వచ్చేసి ఏంటంటే మనకి చెక్స్ లాగా ఇచ్చారు, అంటే బ్లాక్స్ లాగా ఇచ్చారు. ఈచ్ బ్లాక్ లో కూడా మనకి ఏంటంటే కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అటు రాయల్ బ్లూ నుంచి తీసుకుంటే ఎల్లో, రెడ్ అండ్ దెన్ గ్రీన్, ఇలాగా 4 డిఫరెంట్ కలర్స్ లో మనకి త్రూ అవుట్ ఫ్యాబ్రిక్ అంతా వస్తూ ఉంటుంది కాబట్టి ఇది సింపుల్ గా ఉండాలి అనుకుంటే డ్రెస్సెస్ యోక్స్ కి లేదంటే కనుక బ్లౌజెస్ కి బాగుంటుందండి. ఇప్పుడు వర్కింగ్ విమెన్ ఉంటారు, రెగ్యులర్గా ఆఫీసెస్కి వాళ్ళకి నంబర్ ఆఫ్ కుర్తీస్ కావాల్సి వస్తూ ఉంటుంది. లేదంటే కనుక అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కుర్తీ వేసుకొని ఏదో ఒక లెగ్గిన్తో మ్యాచ్ చేసుకుంటున్నారు, లేదా జీన్స్ వేసేసుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి నంబర్ ఆఫ్ కుర్తీస్ కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. కాటన్ ఫ్యాబ్రిక్స్లో రావడం వల్ల ఏంటంటే మనకి అటు స్వెట్ కూడా అబ్జార్బ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి లుక్, కంఫర్ట్ లుక్ కూడా మనకు ఉంటుంది కాబట్టి ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. దీనిలో ప్లెయిన్స్లో కావాలి అనుకుంటే సింపుల్గా బేస్ అంతా వైట్ ఇచ్చేసి దాని మీదనే పింక్ లేదంటే ఇలాగా మనకి బ్లూ కలర్స్లో వర్క్ వచ్చేది ఉంటుంది. అలాగే మనకి కొంచెం ఫ్లారల్ ప్రింట్స్లో కావాలి అనుకుంటే కూడా మనకి ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని చూస్తూ ఉంటే కనుక మనకి అలాంటి మోడల్స్ కూడా దొరుకుతూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్స్లో ఏమైనా కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. దీనిలోనే మనం సింపుల్గా ఉండేవి తీసుకోవాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండి. బేస్ అంతా కూడా మనకి వైట్ ఇచ్చారు కాబట్టి ఇది డయబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. దీనికి మనం కావాలంటే ఈ వర్క్ ఉన్నంత వరకు వదిలేసేసి మిగతా అంతా కూడా మనం కావాలంటే డై చేయించుకోవచ్చు, మనకు కావాల్సిన కలర్ని తెప్పించుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కరాచీ ప్యాటర్న్ అనమాట, అంటే టోటల్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఉండే లాంటి ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. ఇవి జనరల్గా ఏంటంటే పాకిస్తానీ స్టైల్స్లో మనం చూస్తుంటాం. ఇలాంటి లేసెస్ వచ్చినప్పుడు రెడీమేడ్ కుర్తీస్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ ఇప్పుడు పాకిస్తానీ స్టైల్లో వస్తున్నాయి కాబట్టి బేస్ అంతా కూడా ఇలాగ ఇన్వర్టెడ్ వీ షేప్లో ఉంటుంది కాబట్టి అలా కావాలి అంటే కనుక ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకొని మనం కూడా కుట్టించుకోవచ్చు అండి. సో ఈ ప్యాటర్న్స్లో వస్తుంది అనమాట. వర్క్ అంతా కూడా మనకి వైట్ థ్రెడ్ తోటి వస్తుంది. దీనిలోనే మనకి బేస్ కలర్స్ మారాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి బేస్ అంతా కూడా మనకి కొంచెం పీచ్ కలర్లో ఇచ్చారు. ఈ ఫ్లారల్ వర్క్ అంతా కూడా మనకి వైట్ కలర్లో ఉంటుంది. ఇందులోనే ఇంకొక కలర్ చూడాలి అంటే కనుక మనం ఇలాంటి
ఇలాంటి పర్ల్ గ్రీన్ కలర్స్లో కూడా తీసుకోవచ్చండి. సో బేస్ అంతా కూడా మనకి పర్ల్ గ్రీన్ వచ్చేసి వర్క్ అంతా కూడా వైట్ కలర్లో ఉంటుంది. ఇలాంటి డయబుల్ ఫ్యాబ్రిక్స్లోనే మనం ఇందాక ఎల్లో కలర్తో డైమండ్ వర్క్ అనేది చూసాం కదా, అందులోనే మనకి పీచ్ కావాలన్నా లేదంటే కనుక నియాన్ గ్రీన్ కలర్స్ కావాలన్నా ఈ ప్యాటర్న్స్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ కింద చూస్తుంటే టోటల్గా థ్రెడ్ వర్క్ తోటి ఒక మల్టీ కలర్ ఒక ఫ్యాబ్రిక్ అనేది కనిపిస్తుందండి. దీన్ని కూడా మనం ఏంటంటే డ్రెస్సెస్ యోక్స్గా లేదంటే కనుక మనం బ్లౌజెస్ ఫ్యాబ్రిక్స్గా యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో చూస్తున్నారు కదండి ఫ్యాబ్రిక్స్లోని బోల్డ్ వెరైటీస్ని. అలాగే చార్మినార్ కనుక మనం వచ్చేసాము అని అంటే కనుక మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. అలాగే శారీస్ కావాలన్నా డ్రెస్సెస్ కావాలన్నా మనకి రెడీమేడ్ సూట్స్ కావాలన్నా కూడా చార్మినార్లో కొంచెం చీపర్ రేట్స్లో మనకి దొరుకుతూ ఉంటాయండి. సో ఇప్పుడు మనం మరో షాప్లో ఉన్నామండి. ఇక్కడ కనుక చూస్తూ ఉంటే మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, అలాగే సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ ఉన్నాయి, అలాగే కంప్లీట్లీ రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. వాటిలోని మనం కొన్ని మోడల్ పీసెస్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి అవుట్ అండ్ అవుట్గా పార్టీ వేర్ ఐటమ్ లాగా కనిపిస్తుందండి. బేస్ అంతా కూడా మనకి వైట్ సింపుల్గా సాఫ్ట్ నెట్ ఇచ్చేసారు. దీనికి మనం బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే కింద వచ్చేసి కొంచెం హెవీగా ఉండే బార్డర్స్ ఇచ్చారండి. అంటే సింపుల్ బార్డర్స్ని ఇచ్చేసి వెనకాల ఏంటంటే మనకి అదే కలర్ తోటి లైనింగ్ లాగా ఇచ్చేసారనమాట. సో మనకి ఏంటంటే ఇది కొంచెం థిక్గా కనిపిస్తుంది. సేమ్ ఇదే బార్డర్స్ని మనకి మధ్యలో కూడా ఇచ్చారు. ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. సో వేరియేషన్ అనేది మనకి రెండు బార్డర్స్లోనూ తెలుస్తూ ఉంటుందండి. అండ్ నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక మనకి కంప్లీట్గా నెక్ దగ్గర కూడా అదే వర్క్ ఇచ్చేసారు. కిందకి వచ్చేసరికల్లో ఒక పట్టీ లాగా ఇచ్చేసి దానిలో వచ్చి మల్టీ కలర్ మనకి ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారండి. సో పార్టీ వేర్ ఫ్రాక్స్ కావాలి అనుకుంటే మనం లాంగ్ లెంత్ ఫ్రాక్స్ చూస్తూ ఉంటాం, ఫ్లోర్ లెంత్ ఫ్రాక్స్ చూస్తూ ఉంటాం కదా, ఆ ప్యాటర్న్లో కావాలంటే మనం ఇలా తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మరీ ఇంత ఫ్లోర్ లెంత్ కాకుండా మనకి యాంకిల్ లెంత్ వరకు కావాలి లేదంటే కొంచెం షార్ట్గా కావాలంటే ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. బేస్ అంతా కూడా మనకి రాయల్ బ్లూలో ఇచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. దీనిలోని బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక మనకి 4 డిఫరెంట్ బార్డర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఒకటి హెవీ బార్డర్ వచ్చేసింది, ఒకటేమో సింపుల్ బార్డర్ లాగా ఇచ్చేసి చిన్న ఫ్లారల్ డిజైన్ ఇచ్చారనమాట. కిందంతా కూడా ఫ్లారల్ బూటీస్ లాగా ఇచ్చేసారు. అంటే ఒక నెమలి పురి విప్పినట్టుగా మనకి ఈ డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. కిందకి వచ్చేసరికల్లా కొంచెం కడ్డీ బార్డర్ లాంటిది ఇచ్చేసారు కదా. ఈ బార్డర్స్ తోటి మనం ఇలా కూడా డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక యోక్ అంతా కూడా కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చి సెల్ఫ్ లైన్స్ మాత్రమే ఇచ్చారు. తర్వాత చూస్తూ ఉంటే మధ్యలో ఒక ప్యాచ్ లాంటిది మాత్రమే ఇచ్చారండి. ఆ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూస్తూ ఉంటే కనుక మనకి నేవీ బ్లూ షేడ్లో కనిపిస్తుందండి. నేవీ బ్లూలోనే మనకి యాంటిక్ గోల్డ్ కలర్లో మనకి బార్డర్స్ అనేవి ఇచ్చారు. కింద ఇచ్చిన బార్డర్ అంతా కూడా కొంచెం హెవీగా కనిపిస్తుంది. దాని మీదకి ఏదైతే కట్ వర్క్ లేసింగ్ బార్డర్స్ ఇచ్చారో ఇది కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన కూడా 2 మనకి ఫ్యాన్సీ బార్డర్స్ లాగా ఇచ్చేసి మిగతా అంతా ప్లెయిన్గా ఇచ్చారండి. మనకి వేస్ దగ్గర చూస్తూ ఉంటే కనుక ఒక చిన్న పట్టీ లాగా ఇచ్చారు కదా, ఆ పట్టీలో మాత్రమే మనకి 2-3 డిఫరెంట్ షేడ్స్లో మనకి స్టోన్స్ కనిపిస్తున్నాయి. అలాగే చిన్న చిన్న వర్క్ కూడా కనిపిస్తుంది కదా. దాని మీద యోక్ అంతా కూడా చూస్తూ ఉంటే కనుక ఇలాంటి టిష్యూ బనారసీ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారనమాట. దానిలోనే మనకి సింపుల్గా డాట్స్ వచ్చేసి యోక్ అంతా కూడా అలా కవర్ అయిపోయినట్టుగా మనం చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ చూస్తూ ఉంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. కొంచెం మనకి పార్టీ వేర్ కావాలి అనుకుంటే కనుక గోల్డ్ టచ్ వస్తే కనుక అది పార్టీ వేర్లా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బనారసీ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. కిందంతా కూడా ఫ్యాన్సీ లేసింగ్ ఇచ్చేసి 2 డిఫరెంట్ మనకి లైన్స్ తోటి ఇలా బార్డర్స్ లాగా ఇచ్చారనమాట. దీనిలో ఏంటంటే మనకి దుపట్టా వచ్చేసేసి ఈ ప్యాటర్న్లో ఇచ్చారండి. అంటే కొంచెం మైకా ప్రింట్స్లోనే హెవీగా చెక్ వీల్స్ లాగా డిజైన్ కనిపిస్తుంది కదా. బార్డర్స్ అంతా కూడా మనకి బేస్ కలర్లో తీసుకున్నారు, బేజ్ కలర్లో తీసుకున్నారు. దీనికి కాంట్రాస్ట్గా ఏంటంటే మనం పర్పుల్ కలర్లోనే బాటమ్ వేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ 2 డిఫరెంట్ షేడ్స్ ఇచ్చారు కాబట్టి ఏ షేడ్లో తీసుకున్నా కూడా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్లో పార్టీ వేర్ ఐటమ్ లాగా కావాలి అనుకుంటే సెమీ పార్టీ వేర్లా కావాలంటే ఈ ప్యాటర్న్స్లో కూడా మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే ఫ్లవర్ బూటీస్ అంతా కూడా హెవీగా ఇచ్చేసి దానిలోనే మనకి సిల్వర్ థ్రెడ్ వర్క్ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం రెగ్యులర్ వేర్లా కావాలి అనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు అండి. అంటే అన్ని నెట్టెడ్ డ్రెస్సెస్ కాకుండా కొంచెం కాటన్ సూట్స్లా కావాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బ్రాసో ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. కింద బార్డర్స్ కూడా చూస్తూ ఉంటే మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అదే మనం నెక్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే మధ్యలో ఇచ్చిన పట్టీ వచ్చేసి చాలా హెవీగా కనిపిస్తుంది. పైనంతా కూడా 3 డిఫరెంట్ షేడ్స్లో మనకి ఇలాగా లేసెస్ లాగా ఇచ్చేసారనమాట. పైపింగ్ లాగా ఇచ్చారు 3 డిఫరెంట్
డిఫరెంట్ షేడ్స్ యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పర్పుల్ విత్ పింక్ మ్యాచింగ్లో కనిపిస్తుందండి. డీప్ నెక్స్ ప్రిఫర్ చేయని వాళ్ళు పైన అంతా కూడా ఇలాంటి ప్లీటెడ్ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అనమాట. మిగతా అంతా కూడా థ్రెడ్ వర్క్ తోటి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చేసి కిందకు వచ్చేసరికి ఇంకొక బార్డర్ అటాచ్ చేశారు. దీనిలోనే మనకి అంబ్రెల్లా క్లౌడ్ మోడల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఇచ్చిన ప్యాచెస్ అన్ని కూడా కొంచెం హెవీగా కనిపిస్తున్నాయి. ఈ డార్క్ లావెండర్ లైట్ పర్పుల్ కలర్కి మనకి పింక్ కలర్ ప్యాచెస్ అనేవి బాగా కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట మేజర్గా. దీనిలో కూడా ఏంటంటే బేస్ అంతా కూడా ప్లెయిన్గా బ్లూ ఇచ్చేసారండి. బార్డర్స్ చూస్తుంటే చాలా హెవీ బార్డర్స్ లాగా మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఇంత హెవీ బార్డర్స్ తీసుకున్నారు. కింద మల్టీ కలర్ ఇంకొక సింపుల్ బార్డర్ని కూడా ఒకటి అటాచ్ చేసేసారు. సేమ్ అంటే మనకి హెవీ బార్డర్ ఏదైతే ఇచ్చారో ఎంబ్రాయిడర్డ్ బార్డర్ దీన్నే మనకి యోక్లో కూడా తీసుకున్నారండి. వాటినే కట్ వర్క్ ప్యాచెస్ లాగా వేశారనమాట. బేస్ అంతా కూడా రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని సెల్ఫ్ లైన్స్ వచ్చేసి నెక్ దగ్గరకు వచ్చేసరికల్లా ఒక ఫ్యాన్సీ బార్డర్ని ఇందులో అటాచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఫ్యాబ్రిక్స్లోనే కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. అటు బ్లూ గ్రీన్ మిక్స్ ఉన్న ఫ్యాబ్రిక్ తోటి థ్రెడ్ తోటి మనకి ఇలాంటి పోల్కో డాట్స్ ఇచ్చేసి మధ్యలో స్టోన్స్ కూడా ఇచ్చారండి. ఈ ప్యాటర్న్స్తో మనం తీసుకోవచ్చు. ఇందాక ఆల్రెడీ మనం ఏదైతే నేవీ బ్లూలో చూసామో బేస్ అంతా కూడా మనకి కింద బార్డర్స్ అంతా కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంటాయి. పైనకి వచ్చేసరికల్లా మనకి దీనిలో ఫుల్ స్లీవ్స్ లాగా ఇచ్చేసారు. ఇందాక వచ్చింది మనకి స్లీవ్లెస్ లాగా ఉంది. కావాలంటే స్లీవ్స్ మనం అటాచ్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంది. కాబట్టి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి దామన్లో ఎలాంటి వర్క్ అయితే ఇచ్చారో అలాంటి బార్డర్స్ని మనకి స్లీవ్స్ దగ్గర కూడా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చండి. దానిలోనే మనకి అడిషనల్గా ఒక ప్యాచ్ కూడా కనిపిస్తుంది. అండ్ వర్క్ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ మనకి నేవెల్ కింద దాకా కూడా ఈ వర్క్ అంతా కూడా హెవీగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెల్వెట్ విత్ కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకోవాలి అనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు అండి. లోపలంతా కూడా కొంచెం కాటన్ లైనింగ్ లాగా ఇచ్చేసి పైనంతా కూడా మనకి సింపుల్ సాఫ్ట్ నెట్ ఇచ్చారు. బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా వెల్వెట్ బార్డర్స్ ఇచ్చేసి దాని మీదంతా కూడా ఇలాంటి డిజైన్తో ఉన్న ఒక ఫ్యాన్సీ బార్డర్స్ని మనకి ఇక్కడ అటాచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. యోక్లో చూస్తూ ఉంటే కనుక కంప్లీట్గా మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఇచ్చేసారండి. కింద మధ్యలో పట్టీలాగా కూడా మళ్ళీ మనకి ఈ బార్డర్ ఏదైతే ఫ్యాన్సీ బార్డర్ యూస్ చేశారో అదే బార్డర్ మనకి అక్కడ యూస్ చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి క్రీమ్ కలర్కి బ్లాక్ కలర్ బేస్లో తీసుకోవాలంటే కూడా ఈ కాంబినేషన్లో తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే ఇందాక మనం చూసిన దానికి దీనికి కొంచెం వేరియేషన్ కూడా మనం చూడొచ్చు అనమాట. కింద బార్డర్ వచ్చేసి మనకి ఇందాక ప్లెయిన్గా ఇచ్చారు కదా, ఇక్కడ అట్లా కాకుండా కిందకు వచ్చేసరికల్లా మనకి బూటీస్ అనేవి డిజైన్ చేసి పైనంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసారు. మనకి యోక్ దగ్గర కూడా మనకి ప్లెయిన్గా నెట్టెడ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ని మాత్రమే తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో కావాలంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. లోపల లైనింగ్గా యూస్ చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీనిలో మనకి వర్క్ అంతా కూడా ఇచ్చారు. మనం పైనుంచి ఏదైతే అవుటర్ లేయర్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చేసారండి. ఫ్యాబ్రిక్ని చాలా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం డ్రెస్సెస్ని తీసుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం కొత్త కలర్ కాంబినేషన్స్లో కావాలనుకుంటే ఎల్లో కలర్కి గ్రీన్ కలర్తో మ్యాచ్ చేయాలంటే మనం ఇలాంటి రెడీమేడ్ కుర్తీస్ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక దానిలోనే పింక్ విత్ పర్పుల్ మిక్స్ కావాలి అంటే కనుక ఇలా కూడా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే ఆల్టర్నేట్ కలర్స్ అన్నిటికీ కూడా ఏంటంటే వర్క్ అనేది వచ్చింది. మిగతా అంతా కూడా మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉన్నాయండి. సో వీటిలోనే వెరైటీస్గా తీసుకోవచ్చు అనమాట. ఇందాక మనం ఫ్లోర్ లెంత్లో చూసిన అనార్కలి సూట్ ఏదైతే ఉందో అంత ఫ్లోర్ లెంత్లో కాకుండా కొంచెం మోడరేట్ లెంత్లో కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. యోక్ అంతా కూడా మనకి ఏంటంటే రాయల్ బ్లూ కలర్ ఇచ్చారు. దాని మీదనే గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి కంప్లీట్గా వర్క్ అనేది ఇచ్చేసారు. తర్వాత ఒక చిన్న బార్డర్ లాంటిది ఇచ్చారండి. ఒక చిన్న ఫ్యాన్సీ బార్డర్ రెడ్ కలర్లో ఇచ్చేసారు. తర్వాత చూస్తూ ఉంటే కనుక నెట్టెడ్ ఒక లేసింగ్ లాంటిది ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట. మళ్ళీ ఆల్మోస్ట్ అదే చూస్తూ ఉంటే కనుక మనకి కింద కూడా అదే ఇంకొక బార్డర్ కూడా ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి మనం మరూన్ కలర్తో అయినా కానీ బాటమ్ని మ్యాచ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక రాయల్ బ్లూ తీసుకున్న బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి బోల్డ్ అని డ్రెస్సెస్ ఉన్నాయి, అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి కదా, వాటన్నిటిని మీరు ఒక లుక్ వేసేసేయండి. చూసారు కదండి ఈనాటి మన ఎపిసోడ్లో డిఫరెంట్ షాప్స్లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ మొత్తం కూడా. మరి రంజాన్ మంత్ కూడా దగ్గరికి వచ్చేసింది కాబట్టి బ్యూటిఫుల్ ఆఫర్స్ని కూడా మనకి ఇక్కడ పెట్టేశారండి. మరి ఈ కలెక్షన్ అంతా మీరు అవైల్ చేసుకోవాలి అనుకుంటే కనుక చార్మినార్ దగ్గర ఉన్న మదీనా సెంటర్కి మీరు విచ్చేసేయండి. ఇది ఇవాళ హెలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.